కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. ప్రస్తుతం వారు మనతో పట్టిన వారిని తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, మీరు టికెట్ వచ్చిందిగా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమ్మ, టికెట్ వచ్చుడు అనేది సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక ధైర్యం కోసం మాలో పనిచేసి మాలో ఒక్కడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈరోజు సామాన్యునికి టికెట్ వచ్చిందంటే మాకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈరోజు మొట్టమొదటిసారిగా గాంధీ భవన్కి వచ్చిన ఈరోజు చాలామంది ఇక్కడ నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు కలిసి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. నా టికెట్ అనేది నాకంటే ఎక్కువ నాకు కార్యకర్తలకు కానీ, నాతో పనిచేసిన యువజన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మీడియాలో పనిచేసినటువంటి అధికార ప్రతినిధులు చాలా సంతోషంగా ఉన్నారు. టికెట్ వచ్చినందుకు సంతోషంతో పాటు ఈ 40 రోజులు నా చేతుల్లో నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అలాగే నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఒకటే విన్నపం, మొన్ననే మన కాంగ్రెస్ పార్టీని గెలిపినికే ప్రజలు వీలైనంత మటు కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రు. ప్రజలే కాదు, కార్యకర్తలు. ప్రజలు అంటే ఓట్లు వేసారు, కార్యకర్తలు కష్టపడి ఓట్లు వేయించుకురు. ఇదే పద్ధతి ప్రకారం మొన్న జరిగిన ఎన్నికల ప్రకారం అయితే భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు నిలబడే పరిస్థితి కూడా లేదు. భువనగిరి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు కనుక మన్నబడ్డ కష్టము, శ్రమ, అదే ప్రేమ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా చూపించినట్టయితే 4 లక్షల పైన మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. నేను డెఫినెట్గా వీళ్ళందరినీ 2 రోజుల నుంచి నేను మొన్న సాయంత్రం టికెట్ డిక్లేర్ అయింది నాకు రాత్రి, నిన్న సాయంత్రం హైదరాబాద్కి వచ్చిన. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అందరినీ కలవడం జరుగుతుంది. అందరికీ నా కృతజ్ఞతలు. దీపాదాస్ మున్షి గారికి, అలాగే స్క్రీనింగ్ కమిటీ మెంబర్లు, ఏసీ సెక్రటరీలు అందరినీ నిన్న హైదరాబాద్లో కలవడం జరిగింది. ఇక నేను ప్రజల్ని కలుస్తాను. నేను ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితి. మీరు చూసినట్టయితే గంటకు 50 నుంచి 100 ఫోన్లు వస్తాయి. ఇప్పుడు కూడా మోగుతూనే ఉంది ఫోను. మీతో మాట్లాడుతున్న ఫోన్ ఎత్తలేని పరిస్థితి. కొన్నిసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూర్చున్నా, కొన్నిసార్లు దీపాదాస్ మున్షి గారు ఫోన్లు ఎత్తలేని పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఫోన్లు ఎత్తలేదు అన్న ఒక ఆలోచన పెట్టుకోకండి. రేపో ఎల్లుండో నేను మీ అందరికీ నేనే రిటర్న్ కాల్ చేసి మీ అందరి ఆశీర్వాదం కోసం చూస్తా. మీ ఊర్లలో వచ్చి కూడా మిమ్మల్ని కలుస్తాను తెలియజేస్తాను. ఏ అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ గెలుపు కోసం పనిచేస్తున్నారు? అమ్మ, ఒకటే అమ్మ, మనం 6 పథకాలు ఇచ్చినాం. ఈ 6 పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలి. రాష్ట్ర బడ్జెట్ లోటు ఉంది. పార్లమెంట్ ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో వెళ్ళి మన విభజన తర్వాత ఇవ్వాల్సిన నిధులే కేసీఆర్ అహంకార బుద్ధితోటి సరి అయిన సంబంధాలు ఏదైతే మోడీ ప్రభుత్వంతో పెట్టుకోకుండా మనకు రావాల్సిన నిధులు అడగడానికి కూడా దొరగారికి సిగ్గైందంట. మనం ఇప్పుడు మన కర్తవ్యంగా మనం గెలిచినాం కాబట్టి మన తెలంగాణకు రావాల్సినటువంటి డెవలప్మెంట్ నిధులు తెచ్చుకునే ప్రక్రియగా ఆ రోజు పార్లమెంట్లో నేను రేపు గెలిచిన తర్వాత పోరాటం చేస్తా. రేవంత్ రెడ్డి గారికి కుడి భుజాల లెక్క మేము అందరం ఎంపీలం కలిసి ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇక్కడైతే మంచి పాలన అందియాలనుకుంటుండో, ఆయనకు ఎంపీలు కూడా ఢిల్లీలో ఉంటే ఆయన అయితే బంగారు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్న తెలంగాణను నిజంగా చేయాలన్న ఒక ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు మాలాంటి ఎంపీలు యంగ్స్టర్స్ని పంపిస్తే మేము పోరాటం చేసి తెలంగాణకు నిధులు తెచ్చుడే ఒక పెద్ద అంశం అమ్మ. తర్వాత జరగబోయే పనులు ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ హైవేలు, పెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. ఆల్రెడీ ఈ కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ లేదు, కాంగ్రెసే ఉంది. కానీ ఖచ్చితంగా మోడీనే మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం, ఎవరు మాత్రం తెలంగాణలో ఇప్పటికే అనేక పెట్టుబడులు పెట్టాం మేము చెప్పేసి ఖచ్చితంగా మోడీకే ఓటేస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు బీజేపీ నేతలు అంటారు. మీరు ఎట్లా ముందుకెళ్తారు అసలు? ఒకవేళ అదే నమ్ముంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ, స్టేట్ గవర్నమెంట్లు కూడా బీజేపీ తెచ్చుకుంటోళ్ళు ప్రజలు. ఎందుకంటే 2 గవర్నమెంట్లు ఉంటే వాళ్ళు చెప్తారుగా డబుల్ ఇంజన్ అని. మరి 2 ఇంజన్లు ఇచ్చేటోళ్ళు మరి ఏమి ఇచ్చారు తెలంగాణ ప్రజలు? ఇవ్వలేదు కదా. నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ కవితను అరెస్ట్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు? మొన్నటిదాకా వాళ్ళతో సఖ్యతగా ఉండి, మొన్నటిదాకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క అరెస్ట్ కూడా చేయలే. ఈరోజు బీఆర్ఎస్ కొట్టుకుపోయింది, బీఆర్ఎస్ ఓట్లను దండుకుందాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదో వ్యాక్యూమ్ని వాళ్ళ సైడ్ తిప్పుకుందామని చెప్పి ఈ పిచ్చి ఆలోచనతో జనాలను తప్పుదోవ పట్టిస్తారు. ఒకవేళ వాళ్ళకే చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు గత 2-3 సంవత్సరాల క్రితమే కట్టేటప్పుడు ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో తెలుసు వాళ్ళకు. వాళ్ళ చేతిలో సిబిఐ, ఈడీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకొని ఎన్నో రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసి లోపలేస్తారు. మరి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన కార్యక్రమం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి సమయంలో కూడా మరి కళ్ళు మూసుకొని పెద్దన్న పాత్ర ఎందుకు వహించారు బీజేపీ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు వీళ్లకు ఓట్లు, ఎలక్షన్లు, కలెక్షన్లే ఎవరికి? బీజేపీకి. దానికి నిదర్శనమే మన ఎలక్ట్రల్ బాండ్స్. మెగా కృష్ణారెడ్డి లాంటి మెగా కంపెనీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిరో నాకు తెలిసి ఆయనను భయపెట్టడం వల్లనే
నా మీద ఎంక్వైరీ కావద్దని చెప్పి ఆయన వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్లో భారతదేశంలోనే టాప్ 5లో ఆయన ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు అరెస్టు చేస్తామో, ఎక్కడెక్కడైతే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిరో వ్యాపారవేత్తను, అక్కడక్కడ మీరు చూసినట్టయితే ఆ వ్యాపారవేత్తలే ఈరోజు ఆ ఎలక్ట్రల్ బాండ్స్లలో మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలే ఒకటి గమనించాలి. కరప్షన్కి కొత్త కొత్త మూలాలు ఎత్తుకుతున్నారు బీజేపీ వాళ్ళు. మనకు అసలు అర్థమే కాలే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే. ఈరోజు కూడా పాపం ఊర్లలో అర్థం కాదు ఏంది ఎలక్ట్రల్ బాండ్స్ అని. ఏం లేదు, లిటరల్లీగా లంచము. బీజేపీ నాయకులను, వ్యాపారవేత్తలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ పార్టీ నిధుల కింద ఒక విధి విధానాల ప్రకారము ఉన్నటువంటి లాస్ని మిస్యూజ్ చేసుకుంటూ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఇదంతా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ మేము రేపు పొద్దున ప్రచారం స్టార్ట్ అయినాక తెలంగాణ ప్రజలకు తీసుకుపోతాం. డెఫినెట్గా తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి మోడీ లాంటి ఇంకొక ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే జీవితాంతం ఆయనే పుటిన్ మాదిరిగా రష్యాలో పుటిన్ ఎట్లుండో చైనాలో మావోలు ఎట్లుండో ఆయన కూడా అదే విధంగా ఇక్కడ పాలిద్దాం అనుకుంటారు. ఇది ప్రజాస్వామ్య దేశము, ప్రజలు తిరగబడరో తెలుస్తుంది. 6 నెలల క్రితం దొరవారు ఫామ్ హౌస్లో వండుకొని 2 కాళ్ళ మీద పైన వేసి కూర్చుండు. ఇలా దొరవారు చుట్టుపక్కన నీళ్ళు అందించేటోడు కూడా లేని పరిస్థితి, అంతా జైలు పాలేరు. అంటే ఆల్రెడీ బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ కూడా బరిలో ఉన్నారు. అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న పరిస్థితి. ఎట్లాంటి మీరు ఏ అంశాలు మెయిన్ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందంట? బూర నరసయ్య గౌడ్ గారు 2014 నుంచి 2019 వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మరి ఆయన ఉన్న సమయంలో భువనగిరి ప్రజలకు ఎంత న్యాయం చేసిండో, భువనగిరి బీసీ బిడ్డలకు మరి ఆయన ఎంత సమయం ఇచ్చిండో, భువనగిరి బీసీ బిడ్డల చైతన్యవంతుల్ని చేయడానికి, భువనగిరి బీసీ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి, భువనగిరి బీసీ బిడ్డలకు ప్రత్యేకంగా ఏమైనా చేసిండా అనేది వాళ్ళ బీసీ బిడ్డలే ఆలోచించాలి. ఆ రోజు ఓడిపోయిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోయిండు, ఈరోజు మళ్ళీ బీజేపీ, అప్పుడు బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిండు. మరి ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో ఆయనకు ఆల్రెడీ ఒక టర్మ్ ఇచ్చి చూసిర్రు. ఆయన చేసినటువంటి పనులు, ఆయన ఇచ్చినటువంటి సమయం 5 ఏళ్లలో ఎంతోమంది బీసీ బిడ్డలకు అర్థమై ఉంటుంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంత సమయం కేటాయించగలిగిండు ఒక డాక్టర్గా. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 24 గంటలు ఏ వృత్తి లేదు, నాకు ఏ వ్యాపారం లేదు, నేను ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల సమస్యలే పరిష్కారం చేస్తా, నేను ఏ వర్గానికి సంబంధించిన వాడిని ప్రజలు అనుకోవద్దు, నేను వాళ్ళ బిడ్డగా వాళ్ళకు రోజు వాళ్ళ కంట్లో నలిసై ఉండి వాళ్ళకి పనిచేసే పరిస్థితి. ప్రజల సమస్యల కోసం తాను పనిచేస్తానని చెప్పేసి భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన ప్రజలందరూ తనని గెలిపించాలని చెప్పేసి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.